మీకోసమే ఎదురు చూస్తా ఉండా. పంతుల్ని పిలిపించినావేందత? ఓ, కొంపదీసి మా ఇద్దరి శోభనానికి ముహూర్తాలు పెట్టించావా? అయినా అవన్నీ ఇక్కడ కాదు, మా ఇంట్లో మా అమ్మ ముహూర్తాలు పెట్టిస్తుంది లేత. రామరామా, నేనొచ్చింది అందుకు కాదు నాయనా, రాములోరి కళ్యాణం జరిపించేందుకు ముహూర్తం చెప్పడానికి వచ్చాను. రాముల వారి కళ్యాణమా? మొన్నేగా శ్రీరామనవమి వెళ్ళిపోయింది. నవమి పోయినా ప్రతి నెలా వచ్చే రాములవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున ఆ రాములవారి కళ్యాణాన్ని జరిపించవచ్చు నాయనా. అయినా ఉన్నట్టుండి సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తున్నావు? నువ్వు నీ ఆరాలు. నా కూతురు నాతో ఉండట్లేదు కదా నాయనా. పందెం ఓడి అత్తారింటికి పోతా ఉండాది కదా. నిన్నే పంతులు గారికి ఫోన్ చేసి కళ్యాణం గురించి మాట్లాడుండా. ఆ కళ్యాణం ఈ ఇంట్లో మంచిగా జరిపించి ఆ తర్వాత వినయ్ విద్యల పెళ్లి నేనెట్టాగూ చూడలేదు కాబట్టి స్వామివారి కళ్యాణం అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరికి కూడా కళ్యాణం జరిపిస్తే కన్నుల పండుగగా ఉంటాది అనుకున్నానబ్బి. మరి కళ్యాణానికి ముహూర్తం ఎప్పుడుంది పంతులు గారు? పునర్వసు నక్షత్రం రేపే వచ్చిందండి. కళ్యాణం కూడా రేపే జరిపించచ్చు. అందుకు కావలసిన సరుకుల లిస్టు మా వాడికి అప్పచెప్పాను. వాడొచ్చి మీకు అందజేస్తాడు. నేను వచ్చేస్తాను. మంచిది పంతులు గారు, అన్నీ తెప్పిస్తాను. ఇంకా మీరెళ్ళిరండి. అలాగేనమ్మా, వస్తానండి. ఏంటి మనవడా ఆలోచిస్తున్నావు? ఏమంటావు నువ్వు? అత్తయ్య కళ్యాణం గురించి ఆలోచించడం బానే ఉంది, కానీ ఇది భక్తితో తీసుకున్న నిర్ణయమేనా లేక ఏదైనా కుయుక్తితో వేసిన ప్లానా అని డౌట్గా ఉంది తాతయ్య. అబ్బే, నీకంత అనుమానం ఏమి వద్దబ్బి. ఇది ప్యూర్ భక్తితో తీసుకున్న నిర్ణయమే. అయితే ఓ పని చేద్దాం అత్త, ఈ కళ్యాణం ఏదో మా ఇంట్లోనే జరిపించేద్దాం. అదెట్ట కుదురుతాదబ్బి? ఒకే ఒక్కగానొక్క కొడుకు, ఆడి పెళ్లి నేను చూసుకోలేదని నేను ఇదంతా చేస్తా ఉండాను. నా ఇల్లు కాదని నీ ఇంట్లో ఎట్లా జరిపిస్తాను చెప్పు? పైగా పద్ధతి ప్రకారం కూడా ఈ ఇంట్లోనే కదా జరగాలి. ఏంది నాయనా నువ్వేమీ పలకవో? అవును మనవడా, అఖిల చెప్పింది కరెక్టే. ఓకే, కానీ ఇగో ఇంకా కానీలు గీనీలు ఏం లేవబ్బి. అవతల టైం లేదు, అందరికీ షాపింగ్ చెయ్యాలి, బట్టలు బంగారం కూడా కొనేదుండాది. అట్నే మీ అమ్మని కూడా అర్జెంటుగా ఆడకొచ్చేమని చెప్పు. కళ్యాణానికి పుట్టింటి నుంచి మీరిచ్చేడివేంది, మేమిచ్చేడివేంది అని అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి కదా. నాయనా, ఏంది నువ్వు చెప్పు. నిజమే మనవడా, మీ అమ్మకి కబురు పెట్టు. సరే.
నాన్న వెంకీ, ఏంటమ్మా? ఇంత పెద్ద చోటుకెందుకు నాన్నా? కళ్యాణికి కావలసినవన్నీ మన పాత బస్టాండ్ దగ్గర ఉన్న బజార్లో దొరుకుతాయి కదా. ఆ, అమ్మా, అదృష్టం బావుండి 5 నక్షత్రాల హోటల్లో తినే అవకాశం వస్తే 6 బయటికి వెళ్ళి తినొద్దా అన్నట్టుండాది శారదా నీ వరస. ఎప్పుడు చూడని ఈ మాల్లో మాతో పాటు షాపింగ్ వచ్చుండావు. ఇంకేవైనాది నీకో? మళ్ళీ పాత బస్టాండు చెత్త బజార్ అని ఈ మాటలెందుకు? ఈడ ఎవరైనా వింటే నా పరువు పోదు. అంటే అఖిలమ్మ కళ్యాణానికి పుట్టింటి తరపున ఆవిడ బట్టలు ఇప్పించడానికి వచ్చింది కదా. పాత బస్టాండ్లో చిల్లరకే వస్తాయి, ఇక్కడైతే జేబులకి చిల్లులు పడతాయి కదా. అందుకే బిల్లుకి పాపం భయపడుతున్నట్టుంది పిన్ని. హా పోన్లే శారదా, భయపడకు. నీతో పాటు నేను పాత బస్టాండ్ రేంజ్కి దిగలేను కానీ నాతో పాటు నువ్వు మాల్కిరా. ఎన్ని లక్షలైనా సరే బిల్లు నేను కడతానుగా. హలో ఆలపాటి అత్త, ఆపుతావా నీ మిడిసిపాటు మాటలు? మా అమ్మ 6 బయట తినగలదు, దాల్చుకుంటే ఇప్పటికిప్పుడు 5 నక్షత్రాల హోటల్కి వెళ్ళి కూడా తినగలదు. పాత బస్టాండ్లో కొనగలదు, ఇలాంటి పెద్ద షాపింగ్ మాల్లో కూడా కొనగలదు. కాకపోతే డబ్బుకి విలువిచ్చే మనిషి కాబట్టి, కష్టం విలువ తెలిసిన మనిషి కాబట్టి ఖర్చుల గురించి ఆలోచించింది. అయినా నీకు ఇలాంటివి తెలియవు కదా. అప్పనంగా మా తాత ఆస్తి నీ చేతిలోకి వచ్చింది కదా, అందుకే ఇలాంటి మాటలే వస్తాయి నీకు. నాన్న వెంకీ, వదిలేరా, మనం లోపలికి వెళదాం పద. ఇప్పుడు వదిలేస్తున్నానత్త, పదండి వెళ్దాం. కాకపోతే మీరిప్పించే వాటికి మీరు బిల్లు పెట్టుకోండి, మేమిప్పించేదానికి మా బిల్లు మేము దర్జాగా కట్టుకుంటాం. ఇదిగో చెకోడి, కళ్యాణం తర్వాత కట్టుబట్టలతో మన ఇంటికి రావాలి నువ్వు. కాబట్టి నీకు నచ్చింది నువ్వు కొనుక్కో. వాటికి కూడా బిల్లు నేను కాదు, మా అమ్మతోనే కట్టిస్తా. ఏంటి? ఎన్ని మాటలన్నావురా? తిరిగి బయటకెళ్లే లోపు నీ తిక్క కుదర్చకపోతే చూడు.